వృషభ రాశి 12 భావరాశులలో ధనానికి సంబంధించినది, వాక్కుకి సంబంధించినది. ఈ రాశ్యాధిపతి శుక్రుడు రాక్షస కులగురువు. అందుకని వీళ్ళకి మాట స్పీడ్గా ఉంటుందండి. మాట చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే ఎప్పుడూ కాళ్ళల్లో చక్రాలు వేసుకునే ఉంటారు వీళ్ళు, ఈ రాశి వాళ్ళందరూ కూడా. అయితే ఏదైనా తిరిగే ఉద్యోగాలలో ఉంటారు. ఎప్పుడూ కదిలే యంత్రాలకు సంబంధించిన విషయాలలోనూ, మెకానికల్లోనూ, ఇలాంటి వాటిల్లోనే ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు. ఇక అతి ముఖ్యంగా ఈ రాశివారుల్లో కళాకారులు ఎక్కువగా ఉంటారండి. నటీనటులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి యొక్క ధనానికి సంబంధించిన స్థానం అని చెప్పుకున్నాం కదా, ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎంత కష్టపడి చేతిలో చిల్లిగివ్వ లేకపోయినా కూడా ఎటో అటు నుంచి వీళ్ళకి ఏదో ఒకటి భగవంతుడు అమరుస్తూ ఉంటాడు. దుర్గా స్తోత్రాన్ని చదువుకోవాలండి. ఎందుకంటే నమస్తే సిద్ధసేన అని ఇది చాలా అద్భుతమైన స్తోత్రం వృషభ రాశి వారికి. ఇది ఎక్కువగా కూడా మనిషి మానసిక ప్రభావం మీద పడుతుంది. శుక్రుడు రాక్షస గురువు కాబట్టి ఆ నేచర్ అనేది ఒక్కొక్కసారి వీళ్ళల్లో ఆ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి కోపంలో, బాధలో ఇవన్నీ కూడా రకరకాలుగా వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీ ఆరాధన, శక్తి ఆరాధన అనేది వృషభ రాశి వారు చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉంటుంది.